మూడు చరణాలు దేవుని ఎలా స్థుతించాలో ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఒక చరణం వచ్చేసరికి దేవుడి యొక్క గుణ లక్షణాలు తెలియపరుస్తున్నాడు. మరి ఒక చరణంలో ఆయన మన పట్ల ఏమేమి కార్యాలు చేశారో ఇలా కనపడతా ఉన్నాయి. ముందుగా దేవుణ్ణి ఎలా స్థుతించాలో చూస్తే ఆయన కీర్తనగాడు ఎలా సరే ఫస్ట్గా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం చేయండి. ఆయన సమస్త దేశాలకి చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి అందరూ ఆయన స్థుతించాలి కాబట్టి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అలాగా ఉత్సాహం చేస్తూ ఆయన స్థుతించమని తెలియపరుస్తున్నారు. రెండోదిగా సంతోషంతో యెహోవాను సేవించాలంట. అలాగా సంతోషంతో యెహోవాను సేవించమని తెలియపరుస్తూ ఉన్నారు. దానికి ఎందుకు వస్తే ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం చేసి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించమని కీర్తనకారుడు చెబుతారు. ఇక 4వ చరణంలో